ఏపీలో జిల్లాల పునర్విభజన కసరత్తు వేగవంతమైపోయింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్టడీ చేసేందుకు సీఎం చంద్రబాబు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక అందులో ఉన్న మంత్రులను చూసుకున్నట్లయితే అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఈ 7గురు ఉపసంఘం జిల్లాల విభజనపై కసరత్తు చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని సీఎం చంద్రబాబు చాలా సార్లు ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్ణయం కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పరిపాలనలోనూ సమస్యలు ఏర్పడినట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే జిల్లాల పునర్విభజన, మార్పులు చేర్పులు, కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సిద్ధమైపోయింది. ఎలక్షన్ల టైంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్లు కూడా కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లిని కూడా జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పరిశీలిస్తున్నారు. దీనిపై చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నేతలతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. కొత్త జిల్లాలు వస్తే రాష్ట్రంలో 26 జిల్లాలు కాస్త 32కు పెరుగుతాయి. ఈ విభజన వల్ల స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని అధికారులు అనుకుంటున్నారు. ఆదోని, మదనపల్లె కేంద్రాలుగా జిల్లాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలలో పొందుపరిచారు. అయితే దీనిపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేయగా ఆయా అంశాలను నివేదికల్లో పొందుపరిచి తుది నివేదికను ఈ నెల 10న జరిగే కేబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం, కణిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి కలిపి 5 నియోజకవర్గాలతో ఉండబోతోంది మార్కాపురం కేంద్రం. ఇక అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా రాబోతుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరపాడు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలు కలిపి కొత్తగా అమరావతి అర్బన్ జిల్లాను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇక రంపచోడవరం కేంద్రంగా ఏజెన్సీలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం నుంచి జిల్లా కేంద్రానికి అక్కడ ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నట్లు ఉపసంఘానికి దృష్టిలో వచ్చింది. అయితే దీంతో రంపచోడవరం డివిజన్ తో పాటు చింతూరు డివిజన్ లోని 4 విలీన మండలాలు కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసే యోచనలో ఉపసంఘం నివేదికను కూడా సమర్పించినట్లు సమాచారం. కేంద్రం చెప్పినట్లు జనగణన నేపథ్యంలో జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, సరిహద్దుల పేర్లు మార్చడానికి వీలుండదు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి 2025 డిసెంబర్ 31లోగా అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుంది సవాలు కూడా అదే. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత అవన్నీ కూడా గెజెట్ లో విడుదల చేస్తారు. ఆ విడుదల చేసిన తర్వాత అఫీషియల్ గా కొత్త జిల్లాలు ఏర్పాటైపోతాయి.